ఈరోజు ఎందుకో ఉల్లిగడ్డ పచ్చడి తినాలనిపించింది. అందుకని ఈరోజు ఉల్లిగడ్డ పచ్చడి అయితే చేస్తున్నాను. దానికి కావాల్సింది ఎండుమిరగాయలు, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, సాల్ట్. రోట్లో కొన్ని ఎండుమిరగాయలు వేసుకొని దాన్ని దంచుకొని, తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని దంచుకోవాలి. మొత్తం ఒకేసారి సరిపోవు కాబట్టి కొన్ని ఒకసారి దంచిన తర్వాత మళ్ళీ కొన్ని ఒకసారి వేసుకున్నాను. అవి దంచి అయిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. బాగా మెదిగేదాకా దంచుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండుని దాంట్లో యాడ్ చేసి బాగా దంచుకుంటే అది కొంచెం జ్యూసీగా వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలన్నమాట. ఒక కడాయి తీసుకొని అందులో నూనె, తిరగమాత గింజలు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకొని అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చడిని ఆ తాలింపులో వేసుకొని కొంచెంసేపు అటు ఇటు తిప్పుకొని కొంచెం ఫ్రై అయిన దాకా అందులోనే ఉంచుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఓకే, బాయ్.